మాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో ఇప్పుడు మనము శ్రీమద్ భాగవతంలో 4వ స్కందం 28వ అధ్యాయం చర్చించుకోబోతున్నాము. 28వ శ్లోకం నుంచి 42వ శ్లోకం వరకు ఈరోజు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఈరోజు విషయం చర్చ చాలా ఆసక్తికరమైంది. ఇంకా చాలా విలువైన శిక్షణలను ప్రభుపాల్ వారు తన తాత్పర్యాల్లో కూడా మనకేం నేర్చుకోవాలో దీని నుంచి తెలుపుతారు. సో 28వ శ్లోకం నుంచి మనం చూద్దామంతా. సో ఈ విధంగా ఇప్పుడు పురంజనుడు మరణించాడు. ఆ విషయాన్ని మనం లాస్ట్ చర్చించుకున్నాం. తర్వాత ఏమైంది మరి? మృత్యువు తర్వాత మనకు తెలిసిందే, ఇంకో జన్మెత్తుతారు. సో ఆత్మ ఈ శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరాన్ని గ్రహిస్తుంది. సో ఇప్పుడు ఏ శరీరం లభించింది అంటే పురంజనుడికి ఇప్పుడు ఒక స్త్రీ శరీరం లభించింది. సో ఎక్కడ జన్మించాడు పురంజనుడు? స్త్రీ రూపంలో. ఎవరింట్లో జన్మించాడు? తర్వాత నెక్స్ట్ జన్మలో ఏం జరిగింది అనే విషయాలు ఇప్పుడు నెక్స్ట్ మనం చర్చించుకుంటాం. సో ఇప్పటివరకు ఫస్ట్ హాఫ్ చూసామన్నమాట పురంజనుడిది. ఫస్ట్ హాఫ్ అంటే మొదటి జీవితం. అందులో ఆయన ఏం భక్తి అంతగా చేసుకోలేదు చెప్పాలంటే. కానీ ఇక్కడ మనము అక్కడ చాలా భౌతిక సంసారంలోనే మొత్తం జీవితం గడిపేశాడు. చాలామంది ఎలా గడుపుతారు. కానీ ఈ సెకండ్ హాఫ్లో ట్విస్ట్ ఉంటుందన్నమాట. ఈ జన్మలో ఇప్పుడు ఒక స్త్రీగా పుట్టిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ లైఫ్ స్టైల్. ఇక్కడ ఒక భక్తురాలిగా పురంజనుడు తన జీవితాన్ని గడుపుతారు. సో ఈ సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనము మొదలు పెడదామంట. తామైవ మనసా గృహ్ణన్ బభూవ ప్రమదోత్తమ అనంతరం విదర్భస్య రాజసింహస్య వేష్మణి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే పురంజనుడు ఆ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఆ వదిలేసే సమయంలో అంటే మృత్యు సమయంలో తను భార్య గురించి చింతిస్తున్నాడంట. అలా భార్య గురించి ఆలోచించుకుంటూ శరీరాన్ని వదిలేశాడు, అంటే మరణించాడు. అప్పుడు అందుకనే మనకు తెలుసు కదా, యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. సో అర్జునుడికి ముందే కృష్ణుడు చెప్పేశాడు, నువ్వు ఏం తలుచుకుంటూ మరి చచ్చిపోతావో అక్కడికే
చేరుకుంటావు, అదే జీవితం నీకు దక్కుతుంది. సో ఇక్కడ ఆయన బేసికల్లీ పురంజనుడు తన భార్య గురించి ఆలోచించుకుంటూ చనిపోయాడు కనుక తన నెక్స్ట్ జన్మలో ఒక చాలా అందమైన స్త్రీ జన్మ అతనికి దక్కింది. సో అతను నెక్స్ట్ జన్మలో విదర్భ రాజుకి, అంటే వాళ్ళ ఇంట్లో రాజ్మహల్లో రాజకుమారిగా, ఆయన యొక్క పుత్రిగా, విదర్భ రాజుకి పుత్రిగా జన్మించాడు పురంజనుడు. ఇప్పుడు ఈ జన్మలో ఆయన పేరు వైదర్భి. సో ఇప్పుడు ముందు పురుషుడు ఉండే, ఇప్పుడు స్త్రీగా మారారనమాట. సో ఇప్పుడు వైదర్భిగా జన్మను ఎత్తారనమాట పురంజనుడు. మరి ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. మృత్యు సమయంలో మనం ఏం చింతించుకుంటాం. చాలామందికి మీరు చెప్పారనుకోండి, మీరు భక్తి చేసుకోండి అని, మృత్యు సమయంలో కృష్ణుని తలుచుకొని భగవద్ధామానికి వెళ్ళిపోతాం మేము. సో ఇప్పటి నుంచే ఎందుకు, ఏమవసరం అని అనుకుంటారు. సో ప్రభుపాల్ వారు వాళ్ళ కోసం రాస్తున్నారు ఇక్కడ, మృత్యు సమయంలో మనము ఏం ఆలోచిస్తాం, మన మనసులోకి ఎటువంటి ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు మీరు కూర్చున్నప్పుడు కూడా మీకు అన్నీ వచ్చే ఆలోచనలన్నీ మీరు ఏమనుకుంటున్నారో, ఏం తలుచుకుంటున్నారో అవన్నీ కూడా మీరు కావాలన్నట్టుగా రావు. అవంతకవి ఆలోచనలు, థాట్స్ వచ్చేస్తుంటాయి. సో మీ మనస్సు ఎప్పుడు మీరు చెప్పినట్టే వినదు. ఆ మనస్సు దేని పట్ల ఆసక్తి ఉందో, ఆకర్షణ ఉందో అక్కడ వెళ్ళిపోతుంది. అలాగే మృత్యు సమయంలో కూడా మీరు జీవితాంతం దేని గురించి చింతిస్తున్నారో, దేన్ని స్మరిస్తున్నారో, దేని గురించి మననం చేస్తున్నారో, జీవితాంతం అంటే మెలకువలో ఉన్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు, కల్లో దేని గురించి ఎల్లప్పుడూ తలుచుకుంటున్నారు, ఎల్లప్పుడూ దేని గురించి చింతిస్తున్నారు. సో జీవితాంతం దేని గురించి మీరు చింతిస్తున్నారో అదే చింతన మృత్యు సమయంలో వస్తుంది. ఆ సమయంలో మీరు వేరే ఏవి చింతించలేరు కూడా. అందుకనే జీవితాంతం నువ్వు భగవంతుడి గురించి భక్తి చేసుకుంటూ హరినామాన్ని జపిస్తే అప్పుడు నీకు మృత్యు సమయంలో భగవంతుడి నామం గుర్తుకొస్తుంది, భగవంతుడిని స్మరించుకోగలవు. అది ఇక్కడ పాయింట్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ పురంజనుడిగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో రకరకాల యజ్ఞాలు చేశాడు, మనం తెలుసుకున్నాం కదా. ఎన్నో మంచి మంచి కార్యాలు కూడా చేశాడు. అందు కారణంగా కొన్ని పుణ్యకార్యాలు కూడా చేశాడు కనుక ఈసారి భౌతిక ధర్మాన్ని కూడా ఏదో బాగానే నిర్వర్తించాడు కనుక పురంజనుడు ఈ జన్మలో అతను బాగా తన భార్య పట్ల ఆసక్తితో ఉండడం కారణంగా అతనికి స్త్రీ జన్మ దక్కింది, స్త్రీ శరీరం దక్కింది. కానీ ఒక మంచి రాజు, శక్తివంతమైన రాజు, వైదర్భ రాజుకి కన్యగా, కుమార్తెగా జన్మ దక్కింది. సో ఒక మంచి ఇంట్లో జన్మ దక్కిందనమాట. ఈ విషయం కూడా మనకు భగవద్గీతలో చెప్పారు. ప్రాప్య పుణ్య కృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. సో ఈ విధంగా ఎవరైనా సరే కొంచెం మంచి కార్యాలు, ధర్మం కొంచెమైనా పాటించి ఉంటే అప్పుడు నెక్స్ట్ జన్మ అనేది మనిషి జన్మ దక్కుతుంది. ఇంకా అందులో కూడా ఒక మంచి శ్రీమంతుల యొక్క పరివారంలో, అంటే మంచి ధనికుల పరివారంలో, లేకపోతే మీరు ఇంకా బాగా భక్తి చేసుకొని ఇంకా అడ్వాన్స్ అయ్యి చనిపోయారనుకోండి, లేకపోతే మృత్యు వచ్చేసిందనుకోండి, అప్పుడు ఆ సమయంలో వాళ్ళు ఒక మంచి భక్తుల యొక్క పరివారంలో జన్మిస్తారని మనకు గీతలో చెప్పారు కృష్ణుడు. సో అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అదే గీతలో మనకి ఏం చెప్పారో అవి ఇక్కడ రకరకాల స్టోరీస్, కథల్లో, భగవంతుడి యొక్క భక్తుల జీవిత చరిత్రల్లో అవన్నీ మనం చూడొచ్చు అన్నమాట, గీతలో చెప్పిన విషయాలన్నింటినీ. సో ముఖ్యమైన విషయం ఏంటంటే మృత్యు సమయంలో, మృత్యు తర్వాత మీరు జీవితాంతం ఏం ఆలోచించారు, ఏం కార్యాలు చేసారన్నీ అకౌంట్లోకి తీసుకుంటారనమాట. సో మృత్యు సమయంలో మీరు ఏం చింతిస్తారు, జీవితాంతం దేని గురించి చింతిస్తారో అదే చింతనలోకి వస్తుంది. జీవితాంతం భగవంతుడి గురించి చింతిస్తూ ఉంటే మృత్యు సమయంలో కూడా భగవంతుడి గురించి చింతిస్తారు, లేదంటే లేదు. దాని తర్వాత నెక్స్ట్ శరీరం ఏం లభిస్తుందంటే జీవితాంతం ఎటువంటి కార్యాలు చేశారో దాని ప్రకారంగానే మీకు ఆ పుణ్యకార్యాలు, పాపకార్యాల ప్రకారంగా మీకు నెక్స్ట్ శరీరం అనేది లభిస్తుంది. సో మీరు జీవితాంతం చేసిన అన్ని పనులు కూడా అకౌంట్లోకి వస్తాయన్నమాట. ఓన్లీ మృత్యు సమయంలో భగవంతుడి గురించి తలుచుకుంటే సరిపోతుంది అనుకుంటే సరిపోదు. సో జీవితంలో ప్రతిరోజు చేసే ప్రతి పని అన్నిట్లో కూడా అవన్నీ కూడా లెక్కలోకి
తీసుకుంటారనమాట. మీకు నెక్స్ట్ శరీరం ఏం లభిస్తుంది, మృత్యు సమయంలో మీరు ఏం ఆలోచిస్తారు అనేది. సో నెక్స్ట్ 29వ శ్లోకం చూద్దామంట. సో ఇందులో నేను చూసింది ఏంటంటే ఈ శ్లోకాల్లో, ఈరోజు ఉండే శ్లోకాల్లో చాలా తాత్పర్యాల్లో అసలు ఒక్క పాయింట్ కూడా తీసేయడానికి లేదు. అన్ని విలువైన ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రభుపాల ద్వారా చెప్పారు. సో అందుకనే నేను ఈరోజు ఈ పర్పట్స్ చాలా నేను కవర్ చేస్తాను, తాత్పర్యాలు విస్తృతంగానే నేను చర్చించుకుంటాను. ఉపయేమే వీర్యపణాం వైదర్భీ మలయధ్వజః యుద్ధి నిర్జిత్య రాజన్యాన్ పాండ్యాపరా పురంజయః. ఇక్కడ ఇప్పుడు వైదర్భ రాజుకి కుమార్తె, సో ఆమె పేరు వైదర్భి. ఇప్పుడు పురంజనుడు మర్చిపోండి, ఇంక పురంజనుడి పేరుతో మనం మాట్లాడడం, ఇప్పుడు వైదర్భి పేరుతోనే మాట్లాడతాం, ఓకేనా. ఇప్పుడు ఆమె రాణి, రాకుమారి, సో వైదర్భి. సో వైదర్భి ఇప్పుడు ఆమెకు ఒక మంచి గొప్ప శక్తివంతమైన భక్తుడు మహాభాగవత రాజుతో వివాహం జరుగుతుంది. ఆ రాజు ఎవరు అంటే మలయధ్వజ. ఆయన పాండు దేశానికి రాజు మలయధ్వజ. సో ఈ విధంగా ఆ మలయధ్వజ రాజు ఎంతోమంది మిగతా రాకుమారుల్ని ఓడించేసి ఈ వైదర్భిని వివాహం చేసుకున్నాడంట. క్షత్రియుల్లో ఇలా ఉంటుంది కదా, వివాహం చేసుకోవాలంటే ఒక కాంపిటీషన్ పెడతారు. ఆ కాంపిటీషన్లో ఎవరు నెగ్గితే వాళ్ళే రాకుమారిని వివాహం చేసుకోవచ్చు స్వయంవరంలో. సో అలా ద్రౌపదికి కూడా వివాహం చేసుకోవడానికి ఆయన తండ్రి ఒక కండిషన్ పెట్టాడు. మీకు తెలిసిందే, ఒక చేప యొక్క ప్రతిబింబాన్ని నీటిలో చూసి ఎవరైతే ఆ చేపను ఛేదిస్తారో వాళ్ళే వివాహం చేసుకోవచ్చని. సో అలా అర్జునుడు ఛేదించి ద్రౌపదిని వివాహం చేసుకున్నాడు, అవునా. అలాగే కృష్ణుడు కూడా ఒక్కొక్క రాణిని, ముఖ్యంగా మొదటి 8 ముఖ్యమైన ప్రిన్సిపల్ క్వీన్స్, ముఖ్యమైన రాణులు ఎవరైతే ఉన్నారో అందులో ఒక్కొక్క రాణిని వివాహం చేసుకోవడానికి ఒక్కొక్క స్టోరీ ఉంది. అందులో ఒక రాణిని వివాహం చేసుకోవడానికి చాలా శక్తివంతమైన 7 ఎద్దులతో యుద్ధం చేసి వాడిని ఓడించి, అలా ఓడించిన వారు మాత్రమే అలా ఒకేసారి అలా పోట్లాడి ఓడించిన వారు మాత్రమే ఆ రాకుమారిని వివాహం చేసుకోవచ్చు. అలా కూడా కృష్ణుడు కూడా అలా ఆ కాంపిటీషన్లో నెగ్గి రాణుల్ని వివాహం చేసుకున్నాడు. సో ఇది క్షత్రియుల్లో ఈ విధంగా వివాహం చేసుకునే పద్ధతి ఉందన్నమాట. సో ఇక్కడ మలయధ్వజ కూడా అలాగే వైదర్భిని వివాహం చేసుకున్నాడు. ఈ మలయధ్వజ యొక్క విశేషత ఏంటంటే ఆయన చాలా శక్తివంతమైన రాజు, అంతేకాకుండా మహాభాగవత్ భక్తుడు, చాలా గొప్ప భక్తుడు. సో ఈ విధంగా అతను మలయధ్వజ అని పేరుంది ఆయనకి. దాని ప్రత్యేకత ఏంటంటే మలయ పర్వతం లాగా ఎంతో స్థిరంగా దృఢంగా ఉంటాడు ఆయన. అంతేకాకుండా ఆయన ప్రచారం ద్వారా కూడా, ఆయన ఒక వ్యవహారం ద్వారా కూడా మిగతా వాళ్ళని కూడా భక్తులుగా మార్చేస్తాడంట. సో అందుకే ఆయన మహాభాగవత డివోటి. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో పాండ్య పరపురంజయ అని చెప్పారు. ఈ పాండ్య అంటే ఈ యొక్క శబ్దం ఉంది కదా, పాండ అంటే జ్ఞానం, అంతేనా. పండితుడు, పాండ అంటే జ్ఞానం, పండితుడు అంటే జ్ఞానం కలిగినవాడు, అవునా. సో పాండ్య అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ విషయాన్ని, సో ఇతను ఈ రాజు మహా పండితుడు, అంతేకాకుండా అంటే ఇక్కడ ఏ విషయాల్లో పురంజయ, అంటే ఆధ్యాత్మికం. సో ఇంకా అంటే పురం, అదే సిటీ. పరాపుర అంటే అసలు ఇది ఏంటి అంటే వైకుంఠం, అవునా. ఆధ్యాత్మిక సిటీ, ఆధ్యాత్మిక నగరం ఏంటి, వైకుంఠం. వైకుంఠ లోకాన్నే ఆయన జయించేశాడంట. అలా జయిస్తాడని వైకుంఠ లోకాన్ని అంటే భక్తులు జయించగలరు. అంటే ఆయన ఎంత గొప్ప మహాభాగవత్ భక్తుడు అంటే ఆయనకి ఎంత గొప్ప జ్ఞానం ఉంది, ఎంత భక్తి ఉందంటే ఆయన భక్తి ద్వారా భగవంతుడి యొక్క వైకుంఠాన్ని జయించేశాడు. అటువంటి వ్యక్తి మలయధ్వజ. అతనితో వివాహం జరిగింది వైదర్భికి. సో ఎవ్వరూ భగవంతుడిని జయించలేరు, ఆయన అజిత్, అవునా. భగవంతుడు ఆయన ఎవరు జయించలేరు, ఆయన లోకాన్ని ఎవరు జయించలేరు. కానీ భక్తుడు భక్తితో ప్రేమతో భగవంతుడిని జయించగలడు, భగవంతుడు లోకాన్ని జయించగలడు. ఎలాగైతే యశోదమయి ఆమె భగవంతుడుని చూసి భయం అనేది భయపడిపోతుంది, అటువంటి యశోదమాత యొక్క చేతిలో కర్రని చూసి శ్రీకృష్ణుడు భయపడిపోతాడు. దామోదర్ లీలలో అది మనం చూస్తాం. సో సామాం విమోహయతి బీరపి యద్బిబేతి అని కుంతిమారాని ప్రార్థనలో చెప్తుంది. సో అసలు
నిన్ను చూసి భయం అనేదే భయపడిపోవాల్సింది, అటువంటిది నువ్వు యశోదామాత చేతిలో కర్రను చూసి భయపడిపోతున్నావు. ఇది నాకు విభ్రాంతి విమోహితం చేసేస్తుంది నన్ను, నాకు అర్థం కావట్లేదు. సో ఇది భగవంతుడి యొక్క విశేషత అనమాట. భగవంతుడిని ఎవరు జయించలేరు, కానీ భక్తితో భగవంతుడిని, శుద్ధ భక్తితో ప్రేమతో భక్తుడు భగవంతుని కూడా జయించగలడు. తస్యాం స జనయాం చక్ర ఆత్మజాం మస్తికే క్షణం యవియశ సప్తసుతాన్ సప్తద్రవిడ భూభ్రత. ఇప్పుడు మలయధ్వజ ఇంకా వైదర్భికి ఇద్దరికి వివాహం జరిగిపోయింది. ఇప్పుడు ఇక్కడ కథ బాగుంటుంది. ఇంతకుముందు పురంజనుడు చూసాం, అందులో మొత్తం అంతా భౌతిక జీవితం గురించి వర్ణించారు. ఇక్కడ ఆధ్యాత్మిక, ఎందుకంటే ఇప్పుడు ఎవరిని వివాహం చేసుకుంది వైదర్భి? మలయధ్వజ, ఆయన గొప్ప మహాభాగవత్ భక్తుడు. సో మరి అప్పుడు మహాభాగవత్ భక్తుడికి వివాహం చేసుకోవడం ద్వారా ఆమెకు ముందు ఫస్ట్ ఒక కన్య, ఆడపిల్ల జన్మించిందనమాట. సో ఈ అమ్మాయి ఎవరైతే జన్మించిందో కూతురు, ఆమె కళ్ళు నల్లగా ఉన్నాయంట. దీని అర్థం ఏంటో మనం చూద్దామంట. తాత్పర్యంలో ప్రభుపాద వారు వర్ణిస్తారు. దాని తర్వాత ఆయనకి 7 మంది కుమారులు పుట్టారంట. అంటే వీళ్ళిద్దరికీ, మలయధ్వజ ఇంకా వైదర్భికి. వాళ్ళందరూ కూడా ద్రవిడ దేశానికి రాజులుగా మారారంట. తర్వాత ద్రవిడ దేశాన్ని పరిపాలించారు వాళ్ళు, ఈ 7 మంది కుమారులు. సో వీళ్ళందరూ కూడా తర్వాత 7 రాజులుగా మారారు. ఇప్పుడు ఎవరు వీళ్ళు? ఈ కూతురు ఎవరు? 7 మంది రాజులు ఎవరు? 7 మంది కుమారులు ఎవరు? మనం చూద్దామంట. ఇక్కడ మనం ముందే చెప్పుకున్నాం మలయధ్వజ గొప్ప భక్తుడని. సో అందుకనే ఇప్పుడు మలయధ్వజ ఈ వైదర్భి ద్వారా ఒక మంచి కూతుర్ని కన్నాడు. ఆమె కళ్ళు నల్లగా ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే ఆమె ఎప్పుడూ ఆమె దృష్టిని కృష్ణుడిపైనే కేంద్రీకరించి ఉంటుంది అని దీని అర్థం. సో ఈ విధంగా ఈమె భక్తిని, ఈ కూతురు, మొదటి కూతురు భక్తిని ప్రతినిధిత్వం వహిస్తుందన్నమాట, ఇండికేట్ చేస్తుందన్నమాట. అంటే ఎంతో భక్తి ఉంది ఆమెకి, ఎంతో మంచి భక్తురాలన్నమాట ఆమె ఫస్ట్ కూతురు. సో ఆమెకి భక్తులకి ఏంటంటే ఒకటే పైన దృష్టి, ఎప్పుడు కృష్ణుని దర్శించుకోవడం కళ్ళతో. సో ఆ విధంగా ఈమె ఎప్పుడు కృష్ణుని దర్శించుకుంటుందన్నమాట. ఇంకా 7 మంది పుత్రులు ఎవరంటే, 7 మంది పుత్రులు మనకు నవవిధ భక్తి ఉంది కదా, ఆ నవవిధ భక్తిలో మొదటి 7, ఎందుకంటే లాస్ట్ 2 ఏంటంటే సాఖ్యం ఆత్మనివేదనం, అవి లాస్ట్ 2. ఆ 2 మీకు స్టార్టింగ్లో దొరకవు అనమాట. అది కొంచెం మీరు అడ్వాన్స్ అయిన తర్వాత, అడ్వాన్స్ స్టేజ్లో అప్పుడు మీరు భగవంతుడికి ఫ్రెండ్గా అయిపోగలరు అర్జునుడిలాగా. దాని తర్వాత సంపూర్ణంగా బలి మహారాజ్ లాగా సమర్పించుకోవచ్చు మీరు. అది లాస్ట్ అడ్వాన్స్ స్టేజ్ అనమాట. కానీ మొదటి 7 మాత్రం మీకు మొదటి నుంచి మీరు ఇది లభించవచ్చు అనమాట. ముఖ్యంగా శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, వందనం, దాస్యం. సో ఇవన్నీ కూడా మీకు వీళ్ళందరూ 7 కుమారులు, ఈ మొదటి 7 నవవిధ భక్తుల్లో మొదటి 7ని వాళ్ళు అంటే రిప్రజెంట్ చేస్తున్నారనమాట. ఓకే. సో బేసికల్ ఏంటంటే మనం భక్తి కూడా 2 లెవెల్స్లో చేస్తాం. ఇప్పుడు మనం చేసుకునేది ఏంటంటే సాధన భక్తి. ఆ సాధన భక్తిలో కూడా 2 లెవెల్స్ ఉన్నాయి, అవునా? ఈ సాధన భక్తి, తర్వాత భావభక్తి, తర్వాత ప్రేమ భక్తి. సో ఈ సాధనా భక్తిలో కూడా మనకి వైది భక్తి, రాగభక్తి ఉంటుంది. సో మనం పాటించేది వైది సాధనా భక్తి. సో ఈ సమయంలో ఏంటంటే ఈ మొదటివే శ్రవణం, కీర్తనం, ఇవి మనకు ఎక్కువ ఇంపార్టెంట్. ఇలా మనం భగవంతుడిని శ్రవణం, కీర్తనం చేసుకొని భగవంతుడిని ఇలా స్మరణం చేసుకోవచ్చు. శ్రవణం, కీర్తనం ద్వారా, భగవంతుడి దర్శనం ద్వారా, విగ్రహ ఆరాధన ద్వారా ఇలా భగవంతుడికి ప్రార్థనలు అర్పించి, ఇంకా భగవంతుడి వివిధ రకమైన సేవలు చేసుకుంటూ భగవంతుడికి మనము ఆయన పాదపద్మాలని పూజించుకొని ఈ విధంగా మనం ఇప్పుడు సేవ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మొదట మనం చేయవలసింది వైదిక సాధన భక్తిలో. సో ఇక్కడ అయితే చెప్పారన్నమాట, ఇక్కడ ఒక శబ్దం ఉపయోగించారు, యవీయశ అని. ఈ యవీయశ అంటే ఏంటంటే ఇవన్నీ చాలా శక్తివంతమైన విధి విధానాలు. అంటే ఈ నవవిధ భక్తిలో ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైన విధి విధానాలు భక్తిలో ముందుకెళ్ళడానికి. ఎవరైనా సరే భక్తుడు ఇలా శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సో ఇవన్నీ చేయగలిగారనుకోండి, అప్పుడు ఆయన తర్వాత ఎంతో మీరు చక్కగా ఈ మొదటి 7 చేశారనుకోండి, అప్పుడు తర్వాత మీకు ఆ ఉన్నతి లభిస్తుంది, యోగ్యత లభిస్తుంది, ఇంకా సాఖ్యం ఆత్మనివేదనం చేయడానికి.
ఓకే. సో ఈ విధంగా మన గొప్ప ఆచార్యులందరూ కూడా, అందుకనే మన గొప్ప ఆచార్యులు ఉన్నారు ఇప్పుడు శుద్ధ భక్తులు, వాళ్ళందరూ సాఖ్యం ఆత్మనివేదం ఆ స్థాయిలో ఉంటారు, అవునా? కానీ ఇప్పుడు మనలాగా కొత్తగా భక్తి చేసుకునే వాళ్ళు, కనిష్ట స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా మనకి ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సింది శ్రవణం, కీర్తనం, స్మరణం వీటిపైన. సో ఒకవేళ మనం ఇవి సక్సెస్ఫుల్గా చేస్తే, శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, వందనం, దాస్యం ఇవన్నీ బాగా చేసామనుకోండి, అప్పుడు మనము ఫ్యూచర్లో సాఖ్యమాత్వ నివేదం స్థాయికి వెళ్ళగలం. ఇంకొక విషయం ఇక్కడ వర్ణించింది ఏంటంటే, వీళ్ళు 7 మంది కూడా ద్రవిడ దేశానికి రాజులుగా మారారంట. ఈ ద్రవిడ దేశం అంటే ఏంటి అంటే, ఇప్పుడున్న 5 రాష్ట్రాలు, దక్షిణ భారతంలో ఉన్న 5 రాష్ట్రాలని ద్రవిడ దేశం అంటారు. సో సౌత్ ఇండియా అనమాట, దక్షిణ భారతం బేసికలీ, దాన్ని ద్రవిడ రాష్ట్రం అంటారు. సో దాన్ని ద్రవిడ దేశం అంటారు ఇక్కడ. సో ఇక్కడ ఇచ్చారు, ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు అది. ఇంకా ఒక విశేషతను రాశారు ఇక్కడ, ఏమంటే ఇప్పుడు వీళ్ళందరూ ఈ 7 మంది శ్రవణం, కీర్తనం, స్మరణం వీళ్ళందరూ ఈ దేశాలని పరిపాలిస్తున్నారు అంటే ప్రభుపాల్ వారు అంటున్నారు, అందుకనే వీళ్ళందరూ కూడా ఇక్కడ దక్షిణ భారతంలో ఎవరైతే పుట్టారో వాళ్ళకి ఈ యొక్క మొదటి 7 అంగాలు, భక్తిలో చేసుకోవాల్సిన అంగాలు, శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, ఇవి బాగా చేయాలనే తపన, కోరిక చాలా దృఢంగా ఉంటుందంట. అందుకనే ప్రభుపాల్ వారు అంటారు, చాలా గొప్ప ఆచార్యులు, రామానుజాచార్య, మధ్వాచార్య, మన సాంప్రదాయానికి కూడా గౌడీ మనది మధ్వ సాంప్రదాయం కదా, బ్రహ్మ మధ్వ గౌడీ వైష్ణవ సాంప్రదాయం. సో దీనికి కూడా మనకు మెయిన్ ఆచార్యులు మధ్వాచార్యులు. సో శ్రీ సాంప్రదాయం రామానుజాచార్యులు. సో వీళ్ళందరూ కూడా ద్రవిడ దేశంలోనే పుట్టారు. అక్కడి నుంచి పెద్ద ప్రచారకులుగా వాళ్ళు మొత్తం ఈ దేశమంతా ప్రచారం చేశారు. సో వీళ్ళందరూ కూడా సాఖ్యం, ఆత్మనివేదం ఈ స్థాయిలో వాళ్ళందరూ ఉంటారు, అలా ప్రచారకులు అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక దగ్గర కూడా చెప్తారు, యాక్చువల్లీ భాగవతంలో ఇంకో దగ్గర కూడా వస్తుంది. దక్షిణ భారతంలో ఎన్నో నదులు ఉన్నాయి, ఆ నదుల యొక్క పరిసరాల్లో అందరూ మహాభక్తులు జన్మిస్తారు అనేసి మనకి భవిష్యవాణి కూడా చేశారనమాట. లాస్ట్కి వస్తుంది తర్వాత భాగవతంలో, అప్పుడు చూద్దామంట. ఏకైకస్యా భవత్తేషాం రాజన్నర్బుదం అర్బుదం భోక్ష్యతే తద్ యద్వంశధరైర్ మహీమన్వంతరం పరం. ఇంకేం చెప్తున్నారంటే, ఇప్పుడు నారదుని చెప్తున్నాడు కదా ప్రాచీన పరిషత్ రాజుకి, ఓ రాజా, ప్రాచీన పరిషత, సో మలయధ్వజ యొక్క కుమారులు వీళ్ళు 7 మందే, కానీ వీళ్ళందరూ తర్వాత ఎంతో మంది వేల కుమారులకు జన్మనిచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ యొక్క మొత్తం విశ్వాన్ని అంతటా కూడా వ్యాపించి అంత విశ్వాన్ని అంతా కూడా సంరక్షించారు. ఎప్పటి వరకు అంటే మనువు కాలం పూర్తయ్యే వరకు, ఒక మనువు తర్వాత, ఒక మనువు మొత్తం కాలం అంతా కూడా పూర్తయ్యే వరకు, ఇంకా దాని తర్వాత కూడా అంటే ఎంతో కాలం వీళ్ళందరూ కూడా మొత్తం విశ్వాన్నే అన్ని చోట్లను రక్షించారు అని. సో ఇక్కడ ఏంటంటే మనకు తెలిసిందే, ఒక బ్రహ్మ యొక్క ఒక్క రోజులో మొత్తం 14 మనువులు ఉంటారు. ఒక్కొక్క మనువు యొక్క జీవితకాలం ఏంటంటే 71 దివ్య యుగాలు. ఒక దివ్య యుగం అంటే 43,20,000 సంవత్సరాలు. దానికి ఇంటూ 71 చేస్తే అది ఒక మనువు కాలం అన్నమాట. అంటే అంతా దానికన్నా ఎక్కువగా వీళ్ళు పరిపాలించారంట. సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ విధంగా వీళ్ళు ఈ భక్తిని, అవునా, ఈ భక్తి కదా వీళ్ళందరూ భక్తి అంగాలు. సో ఇలా భక్తి యొక్క కృష్ణ భావనామృతాన్ని మొత్తం ఎంతో కాలం ప్రచారం చేశారు అని. ఈ విధంగానే కదా కృష్ణుడి యొక్క భక్తి, లేకపోతే ఈ యొక్క భక్తి యోగ, ఈ శిక్షణ అనేది ఇలా పరంపరలో కొనసాగుతూ ఉంటుందని భగవంతుడు ముందు కూడా చెప్పాడు భగవద్గీతలో. సో అలా దీన్ని ఇండికేట్ చేస్తుంది అన్నమాట ఇక్కడ. ఈ విధంగా ఇమం వివస్వతే యోగం ప్రోక్తావానహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనూరిక్ష్వాకవే బ్రవీత్. ఇలా పరంపరలో ఈ జ్ఞానం అనేది మనువు ద్వారా కూడా ఈ పరంపరలో వస్తారు, మనువు కూడా ఇదందరికీ పంచుతున్నారు. సో ఈ విధంగా ఎప్పుడు కూడా కృష్ణ భావనామృతం, ఈ కృష్ణ చైతన్యం యొక్క ప్రచారం అనేది ఎప్పుడు ముగిసిపోదు. ఎవ్వరూ అనుకోకూడదు, ఈ కృష్ణ చైతన్యం 50 సంవత్సరాల ముందే స్టార్ట్ అయింది ఇస్కాన్,
అని ఎవరు అనుకోకూడదు. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో వస్తుంది, సనాతన కాలం నుంచి సనాతన ధర్మం ప్రచారం కృష్ణ చైతన్యం అనేది ఎప్పటి నుంచో వస్తుంది, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఎప్పుడు ఆగదు కూడా. ఇది గీతా భాగవతంలో చెప్పారు. ఇలా మనువుల నుంచి ఇది వస్తుంది జ్ఞానం. సో ఈ విధంగా మనము చూడొచ్చు. ఇక్కడ మనకు ప్రభుపాల్ వారు చెప్తున్నారు, శ్రీల భక్తి వినోద ఠాకూర్ యొక్క ఆదేశాల అనుసారంగా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గోస్వామి మహారాజ్ అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే వీళ్ళ ఈ కుమారుల యొక్క సంతానం వేల మంది, అంటే వీళ్ళందరూ ప్రచారకులు ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు భక్తి గురించి. సో ఇప్పుడు మనకు ప్రభుపాల్ వారు చెప్తున్నారు అలా జరుగుతుంది, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఇందులో ఉదాహరణగా ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ భక్తి వినోద్ ఠాకూర్ యొక్క కుమారులైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన ఆదేశ ప్రకారం ఈ కృష్ణ భావనామృతాన్ని గత 100 సంవత్సరాలుగా ఎంతో చక్కగా ప్రచారం చేశారు. ఇప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజు ఎవరైతే ఉన్నారో ఆయన శిష్యులందరూ కూడా కలిసి ఇప్పుడు విశ్వవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ మధ్యలో ఏమైనా కొన్ని విభేదాలు ఉండొచ్చు, కానీ ఇప్పుడు ప్రభుపాల్ వారు తన గురించే చెప్తున్నారు. చెప్పాలంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ శిష్యుల్లో ఒకరు ప్రభుపాల్ వారు, ఇంకా ఆయన ఎంతోమంది శిష్యులు ఉన్నారు, వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రభుపాల్ వారు అంటున్నారు ఇలా మా మధ్యలో ఏమైనా విభేదాలు ఉండొచ్చేమో, కానీ మేమందరము కూడా కలిసి మా సామర్థ్యానుసారంగా విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ఇలా విశ్వవ్యాప్తంగా ప్రచారం కృష్ణ చైతన్యం యొక్క ప్రచారం జరుగుతుంది. ఈ ఇస్కాన్ని కూడా అదేవిధంగా నేను స్థాపించాను. ఆ ప్రచార కార్యక్రమంలో భాగంగానే ఈ ఇస్కాన్ ద్వారా ఇప్పుడు మొత్తం అమెరికన్లు, యూరోపియన్లు, పాశ్చాత్య దేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క ఉద్యమంలోకి జాయిన్ అయ్యారు. తద్వారా ఇప్పుడు ఈ కృష్ణ భావనామృతం అంతా కూడా ఎంతో ఫాస్ట్గా ఒక అగ్ని, ఒక మంటలు ఎలా ఒక్కసారి అంటుకున్నాయంటే వేగంగా అంత మంటలు వెళ్ళిపోతాయి అన్ని చోట్లకి అంటుకుంటూ. అలా ఇప్పుడు ఒక మంట అంటుకున్నట్టుగా ఇప్పుడు కృష్ణ చైతన్యం అనేది ఇప్పుడు అంటుకుంది మొత్తం విశ్వవ్యాప్తానికి. అది మొత్తం ఈ కృష్ణ చైతన్యం అనేది అలా వ్యాపించిపోతుంది, వైల్డ్ ఫైర్. ఈ విధంగా ఈ కృష్ణ భావనామృతం అంటే ఏంటి? ఈ 9 నవవిధ భక్తినే నేర్పిస్తారు. ఇదే ప్రచారం చేసేది మనం. కాబట్టి ఇది ఎప్పుడూ ఆగదు, ఎవ్వరు కూడా దీన్ని ఆపలేరు అని ఇక్కడ ప్రభుపాల్ వారు రాస్తున్నారు. ఇక్కడ భోక్ష్యతి అని ఒక శబ్దం ఉంది. ఎలాగైతే ఒక రాజు, ఇక్కడ రాజు వీళ్ళు చెప్పారు కదా, ఈ రాజు వాళ్ళ కుమారులందరూ కూడా మొత్తం విశ్వవ్యాప్తంగా అందరినీ సంరక్షించారని. దీని అర్థం ఏంటంటే ఎలాగైతే ఒక రాజు ప్రజల్ని సంరక్షిస్తాడో అలాగే ఈ భక్తి, నవవిధ భక్తి ప్రతి ఒక్కరిని కూడా ఈ భౌతిక ప్రపంచంలో సంరక్షిస్తాయి. ఎక్కడి నుంచి, ఎవరి నుంచి? ఈ మాయ నుంచి, భౌతిక బంధనం నుంచి వాళ్ళని రక్షిస్తాయి. సో అందుకనే ఇది విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇలా రక్షించడం కోసమే 4 పరంపరలు ఉన్నాయి. రామానుజ సాంప్రదాయ, మధ్వ సాంప్రదాయ, విష్ణుస్వామి సాంప్రదాయ, నింబారక సాంప్రదాయ. ఈ మధ్వ గౌడీయ సాంప్రదాయంలోనే మనకు చైతన్య మహాప్రభులు వచ్చారు. ఇప్పుడు ఆయనను అనుసరించే భక్తులందరూ కూడా ఈ కృష్ణ చైతన్యాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసి అమాయకమైన ప్రజలని మళ్ళీ ఈ భౌతిక బంధంలో చిక్కుకోకుండా వాళ్ళని రక్షిస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాల్ వారు. ఈ విధంగా అంతేకాకుండా ఎంతో రకాల డోంగి సాధువులు, డోంగి స్వాములు, భోగస్వాములు వాళ్ళ నుంచి కూడా మన భక్తులు, ప్రచారకులు రక్షిస్తున్నారు అమాయకమైన ప్రజల్ని అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. అగస్త్య ప్రాగ్దుహితరం ఉపయేమే ధృతవ్రతాం యస్యాం దృఢచ్యుతో జాత ఇద్మవాహాత్మజో ముని. సో అగస్త్య ముని ఈ యొక్క కూతురు, ఒక కూతురు పుట్టింది కదా వీళ్ళకి, వైదర్భి ఇంకా మలయధ్వజకి. వీళ్ళ మొదటి కూతుర్ని, అంటే ఒకటే కూతురు, ఆ కూతుర్ని ఎవరు వివాహం చేస్తున్నారంటే అగస్త్యముని అంట. అగస్త్యముని వివాహం చేసుకున్నాడు. ఈ కూతురు అయితే ఎంతో గొప్ప భక్తురాలు, కృష్ణుడి యొక్క భక్తురాలను ముందే మనము చర్చించుకున్నాము. సో ఇప్పుడు ఈ అగస్త్యముని ఇంకా కూతురు, భక్తురాలైన కూతురు ద్వారా ఒక కుమారుడు జన్మించాడంట. ఆ కుమారుడి పేరు దృఢచ్యుత. ఇంకా ఆ కుమారుడి నుంచి ఇంకొక కుమారుడు తర్వాత జన్మించాడు, ఆయన పేరు వచ్చేసి ఇద్మవాహ. ఇప్పుడు దీని అర్థం ఏంటి అనేది మనం తాత్పర్యంలో చూద్దాం, ఓకేనా?
సో ఇక్కడ అగస్త్యముని పేరు చెప్పడం ఎందుకంటే ఈ అగస్త్యముని మనస్సుని రిప్రజెంట్ చేస్తారంట. సో అగస్త్య అంటే ఈ మనస్సు ఎలాగైతే ఇంద్రియాలు వాటుగా స్వతంత్రంగా పనిచేయవు, మనస్సు ఆధీనంలో ఉంటాయి. సో ఇక్కడ మనస్సు అన్ని ఇంద్రియాలకి కేంద్రం పనిచేయడానికి. సో ఇలా మనస్సు లేకపోతే ఇంద్రియాలు పనిచేయలేవు. సో అందుకనే ఎప్పుడైతే ఇప్పుడు మనస్సు ఇప్పుడు ఎవరితో వివాహం జరిగింది? భక్తితో. అంటే ఎప్పుడు మనస్సు భక్తిలో మన మైండ్ భక్తిలో నిమగ్నం అయిపోతుందో అప్పుడు ఆ వ్యక్తి భక్తి చేసుకుంటాడు. అప్పుడు ఈ భక్తి లత ఈ భక్తి ఎవరినైతే వివాహం చేసుకున్నారో మలయధ్వజ యొక్క కూతురు, ముందే చెప్పాము ఆమె ఎప్పుడు ఆమె కళ్ళతో కృష్ణునే చూస్తూ ఉంటుందని, అసితేక్షణం అని. సో ఇక్కడ భక్తి అనేది ఎవరికి అంటే కృష్ణుడికి మాత్రమే, లేకపోతే విష్ణువుకు మాత్రమే, ఏ దేవి దేవతలకు కాదు. సో శ్రవణం కీర్తనం స్మరణం విష్ణువుకి శ్రవణం కీర్తనం చేయాలి, విష్ణువు యొక్క శ్రవణం కీర్తనం. సో ఇక్కడ మాయావాదులు చెప్తారు ఎవరికి చేసుకున్న భక్తి అని. అలా కాదు, కృష్ణుడికి విష్ణువుకి చేసుకుంటేనే అది భక్తి. వేరే వాళ్ళకి శబ్దము భక్తి అనేది వర్తించదు. భక్తి అంటే కృష్ణుడు విష్ణువుకే భక్తి. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ భక్తి లత ఈజ్ దృఢవ్రత. సో ఈ విధంగా ఎప్పుడైతే ఈ మనస్సు భక్తిలో లగ్నమైపోతుందో ఆ సమయంలో ఈ కుమారుడు దృఢవ్రత అంటే ఇంకా మనస్సు చాలా దృఢవ్రత అయిపోతున్నాడు, ఆ వ్యక్తి చాలా దృఢవ్రత అయిపోతాడు, ఇంకా ఎప్పుడు మళ్ళీ పతనం అయిపోడు. సో అలా భక్తిలో మనస్సు మనది సంపూర్ణంగా నిమగ్నం అయిపోతే మనము పతనం అయ్యే అవకాశమే లేదు భక్తిలో అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. దీని తర్వాత ఈయనకి ఇంకో కుమారుడు పుట్టాడు, ఆయన పేరు ఇద్మవాహ అని చెప్పారు కదా. ఇద్మవాహ అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఆ వ్యక్తి ఏంటంటే ఇక్కడ చెప్తున్నారు ఆయన ఎంతో చక్కగా గురువు దగ్గరికి వెళ్ళి గురువుకి ఆశ్రయాన్ని తీసుకొని ఆయన దగ్గర ఎంతో బాగా గురువుకి అధ్యక్షతలో ఆయన భక్తిని చేసుకుంటాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్పారన్నమాట. ఎంతో చక్కగా శాస్త్రాలని గురువుని పాటిస్తాడు, ఆదేశాలని. సో ఇది ఈ యొక్క శ్లోకము యొక్క అర్థం అన్నమాట, తాత్పర్యంలో మనకు వర్ణించారు ప్రభుపాద వారు. నెక్స్ట్ చూద్దామంట. సో ఇందులో అన్ని తాత్పర్యాలన్నీ చాలా పవర్ఫుల్ తాత్పర్యాలు ఉన్నాయి. నెక్స్ట్ వన్, విభజ్య తనయేభ్య క్షమాం రాజర్షిర్మలయధ్వజ ఆరిరాధ్యాయుషు కృష్ణం సజగామ కులాచలం. దాని తర్వాత ఆ రాజు మలయధ్వజ ఆయన ఒక రాజ్యాన్ని పంచేసి తన కుమారులకి ఇచ్చేశాడంట పరిపాలించుకోవడానికి. ఈ విధంగా ఎందుకు తన రాజ్యాన్ని అంతా కూడా తన పిల్లలకి అంటే తన కుమారులకి పంచేశాడు? ఎందుకు? ఏ కారణంగా? ఎందుకంటే ఇప్పుడు ఆయన సంపూర్ణంగా భగవంతుడు శ్రీకృష్ణుడికి భక్తి చేసుకోవాలి. ముందు నుంచి ఆయన భక్తుడు, కానీ ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ భక్తి చేసుకుంటున్నాడు. సో ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయి సంపూర్ణ, ఎందుకంటే ఇప్పుడు యోగ్యమైన కుమారులు దొరికారు కనుక ఆ కుమారులు ఆయన పిల్లలందరికీ అంటే కుమారులకి ఈ రాజ్యాన్ని పనిచేసి ఇంకా వాళ్ళకి బాధ్యతను అప్పచెప్పేసి ఇంకా సంపూర్ణంగా ఆయన ఇప్పుడు ఏకాంతంగా కులాచల అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ సంపూర్ణంగా భక్తి చేసుకోవాలి, ఇంకా నిమగ్నం అయిపోయి అని ఇప్పుడు ఆలోచించుకొని ఇలా మలయధ్వజ ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నాడంట. సో చూస్తున్నారు కదా, అప్పుడు మీరు ముందు పురంజనుడి యొక్క ప్రీవియస్ లైఫ్లో అతను చచ్చే వరకు సంసార జీవితంలో మునిగి తేలుతూ అలాగే భార్య గురించి ఆలోచించుకుంటూ చచ్చిపోయాడు అనమాట. భౌతిక ధర్మాలను నిర్వర్తించాడు, కొన్ని పుణ్యకార్యాలు చేశాడు, కొన్ని యజ్ఞాలు చేశాడు. అందుకే ఇప్పుడు నెక్స్ట్ జన్మ ఒక మంచి పరివారంలో జన్మించి వైదర్భిగా ఇప్పుడు ఒక మంచి మహాభాగవత్ భక్తుడికి తో వివాహం జరిగి ఇప్పుడు సంతానంగా అంటే ప్రతిఫలంగా భక్తి ఇంకా నవవిధ భక్తిలో 7 విధానాలు లభించాయి. సో తద్వారా ఇప్పుడు దీని యొక్క మనం చూద్దామంట దీనివల్ల లాభం ఎంత జరుగుతుందో ఇప్పుడు వైదర్భికి కూడా. సో మలయధ్వజ ఇప్పుడు ఆయన మహాభాగవత్ భక్తుడు. సో ఆయన అందుకనే ఈ విధంగా తన సంతానాన్ని అయితే కన్నారు, వాళ్ళందరూ కూడా భక్తి యొక్క అంగాలు. ఈ విధంగా
ఇక్కడ మనకు ప్రభుపాల్ వారు చెప్తున్నారు. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ప్రభుపాల్ వారు బాగా వర్ణిస్తున్నారు. ఈ విధంగా ఒక గురువు కూడా ఈ మొత్తం ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ప్రచారం చేయాలి, విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయాలి. సో తన శిష్యులకు పనిచేస్తాడు. నువ్వు ఇక్కడ వెళ్ళి ప్రచారం చేయి, నువ్వు అక్కడికి వెళ్ళి ప్రచారం చేయి, నువ్వు అక్కడికి వెళ్ళి ప్రచారం చేయి. అలా ఇప్పుడు రాజు తన రాజ్యాన్ని తన కుమారులకు పంచేయడాన్ని ఇక్కడ ప్రభుపాల్ వారు పోలుస్తున్నారు. ఒక గురువు తన యొక్క బాధ్యత ప్రచారం చేయాలి విశ్వవ్యాప్తంగా, దాన్ని తన యొక్క శిష్యులకి పంచేయడం. నువ్వు వెళ్ళి ఇక్కడ ప్రచారం చేయి, నువ్వు వెళ్ళి అక్కడ ప్రచారం చేసుకోవాలి. ఈ విధంగా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం ప్రతి ఒక్కరూ చేయాలని ఇక్కడ ప్రభుపాల్ వారు రాస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే శిష్యులు పెద్దవాళ్ళు అయిపోతారు, ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోగానే ఇంకా వాళ్ళ తండ్రి యొక్క బాధ్యతలను వాళ్ళు స్వీకరించి వాళ్ళు నిర్వర్తించాలి. అలాగే ఇక్కడ శిష్యులు కూడా పెద్దగా పెరిగిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఎప్పటికైతే వాళ్ళకి యోగ్యత లభించిందో వాళ్ళు ప్రచారం చేయగలరు, అప్పుడు ప్రచారం మొదలు పెట్టాలి. ఈ విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క గురువుకి ఇప్పుడు వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు ఇంకా గురువు కూడా కొంచెం రిటైర్ అయ్యి ఒక నిర్జన స్థానంలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన సంపూర్ణంగా నిర్జన భజనం చేసుకోవడానికి, సో సంపూర్ణంగా ఈ విధంగా ఈ నిర్జన భజన అనేది కొత్త వాళ్ళకి, కనిష్ట భక్తులకి కాదండి, కొత్తగా భక్తిలో వచ్చే వాళ్ళకి కాదు. ఇది చాలా అడ్వాన్స్ స్టేజ్. మనం ముందే చర్చించుకున్నాం కదా, సాఖ్యం ఆత్మ నివేదనం ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సంపూర్ణంగా వాళ్ళు భగవంతుడి భక్తి నిమగ్నం అయిపోవాలని అనుకుంటున్నారు. సో అందుకనే వాళ్ళు ఇప్పుడు నిర్జన భజన చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఎవరివ్వాలి? వాళ్ళ శిష్యులు ఇంకా వాళ్ళ ఈ బాధ్యతను తీసుకోవాలి, ప్రచారం చేసే బాధ్యతను తీసుకొని వాళ్ళ గురువుకి ఇప్పుడు కొంచెం రెస్ట్ ఇవ్వాలి. సంపూర్ణంగా ఆయన రిటైర్ అయిపోయి నిర్జన భజన చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఇది కొత్త వాళ్ళ కోసం కాదు అని స్పష్టం చేస్తున్నారు ప్రభుపాల్ వారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్పారు, కొత్త వాళ్ళు ఎప్పుడు ఇలా నిర్జన స్థానానికి వెళ్ళి భజన చేసుకోకూడదు. ఆయన ఒక గానం కూడా రచించారు దీనికోసం. దుష్టమణ తుమి కిశర వైష్ణవ ప్రతిష్ఠార తారే నిర్జనేర పఘరే తవ హరినామ కేవల కైతవ. సో ఇప్పుడు అడుగుతున్నారు, నువ్వు ఎటువంటి భక్తుడు అయ్యా అంటే మనస్సుకి చెప్పడం. ఎందుకంటే మనస్సు చెప్తుంది ఇలా నిర్జన స్థానానికి వెళ్ళి భక్తి చేసుకో, ఈ సేవ ప్రచారం ఇవన్నీ కాదు, 24 గంటలు జపం చేసుకో నిర్జన స్థానానికి వెళ్ళి, అది బెస్ట్ అని. ఇది అలా కొంతమంది కొత్త వాళ్ళకి కోసం కాదు, సింప్లీ ఫర్ చీప్ అడోరేషన్, ఇలా ఖ్యాతి కోసం. అందరూ ఎంత గొప్ప భక్తుడు ఈయన 24 గంటలు జపం చేసుకుంటున్నాడు నిర్జన స్థానానికి వెళ్ళి అని ఖ్యాతి సంపాదించుకోవడం కోసం నువ్వు భజన చేయకు. ఇలా భజన చేస్తే, ఇలా మహామంత్రాన్ని జపిస్తే నిన్ను నువ్వే మోసం చేసుకున్నవాడు అవుతున్నావు. అందరినీ మోసం ఇలా మోసం చేయకు, నిన్ను నువ్వు మోసం చేసుకోకు. అందుకనే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాల్ వారి గురువు ఏం చెప్పారంటే, ప్రతి ఒక్కరు కూడా గురువు యొక్క ఆదేశానుసారంగా భక్తి యొక్క ప్రచారం చేయాలి విశ్వవ్యాప్తంగా. ఎప్పుడైతే నువ్వు బాగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయావో, పరిపక్వత సాధించావో భక్తిలో, ఆ సమయంలో నువ్వు ఇలా ఇంకా ప్రచార కార్యక్రమాల నుంచి విరామం తీసుకొని నిర్జన స్థానంకి వెళ్ళి నిర్జన భజన చేసుకోవచ్చు. అప్పటి వరకు నువ్వు ప్రచారం చేయాలి, సేవ చేసుకోవాలి భగవంతుడికి. ఈ విధంగా ఇప్పుడు ప్రభుపాల్ వారు చెప్తున్నారు. ఈ యొక్క ఉదాహరణను అనుసరించి ఇస్కాన్లో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అంటే అంతర్జాతీయ కృష్ణ భావనామృతం సంఘంలో ఉన్న భక్తులందరూ కూడా ఇప్పుడు ప్రచారకులుగా విశ్వవ్యాప్తంగా అందరూ వెళ్ళి ప్రచారం చేయాలి. ఇప్పుడు వాళ్ళ గురువుకి కొంచెం ఈ యొక్క ప్రచార కార్యక్రమం నుంచి విరామాన్ని ఇవ్వాలి. ఎందుకంటే ఇలా ఆయన ఆఖరి క్షణాల్లో, ఆ జీవితంలోని ఆఖరి క్షణాల్లో అయినా కానీ ఆ యొక్క గురువు ఈ విధంగా ఆయన యొక్క భక్తులు అంటే ఆయన శిష్యులందరూ కూడా ఇలా ప్రచార కార్యక్రమాలు వాళ్ళ చేతుల్లోకి తీసుకోవాలి. బాధ్యతను వాళ్ళు తీసుకుంటే అప్పుడు ప్రశాంతంగా ఈ గురువు ఒక నిర్జన స్థానానికి వెళ్ళి నిర్జన భజన చేసుకోవచ్చు. ఎవరి గురించి చెప్తున్నారండి? ఎవరు? ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అంటే అంతర్జాతీయ కృష్ణ భావనామృతం యొక్క సంఘం యొక్క ప్రతిష్టాపక ఆచార్యులు ఎవరు? శ్రీ ప్రభుపాల్ వారు. సో ప్రభుపాల్ వారు స్వయంగా చెప్తున్నారు. సో ఆయన ఎన్నోసార్లు చెప్పారు, ఈ బాధ్యత, ఈ ప్రచారం అంటే అందులో ఓన్లీ క్లాస్ ఇవ్వడమే ఉండదు, ఎన్నో విషయాలు మేనేజ్ చేయాల్సి వస్తుంది.
ఎన్నో మందిరాలని చూడాల్సి వస్తుంది. ఎన్నో విషయాల్లో అందులో లీగల్ ఇష్యూస్ ఉంటాయి, డబ్బులు లేవాదేవీలు ఉంటాయి. దాని తర్వాత ఎంతోమంది భక్తులు బయట వాళ్ళతో భక్తులతో రకరకాల మనస్పర్ధలు, గొడవలు, అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రచారం చేయడంలో ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నిటినీ కూడా సాల్వ్ చేసుకుంటూ ప్రభుపాదుల వారు మొత్తం విశ్వవ్యాప్తంగా 108 మందిరాలని స్థాపించారు ఒక్కరే. సో ఇంకా ప్రచారం కూడా చేస్తూ భక్తుల్ని తయారు చేయాలి. సో దానికి ఎన్నో రకాల కష్టాలు పడాలి. అంత ఈజీ కాదు భక్తుల్ని తయారు చేయడం. సో ఇంకా ఇప్పుడు ఆయన లాస్ట్ స్టేజ్కి వచ్చేసాను నేను, ఇంకా నాకు ఆఖరి క్షణాల్లోకి వచ్చేస్తున్నాను. ఇప్పుడన్నా మీరు సంపూర్ణంగా బాధ్యత తీసుకొని నాకు కొంచెం సంపూర్ణంగా ఇప్పుడు భగవంతుడి పైనే సంపూర్ణంగా ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇవ్వండి, నిర్జన భజన చేసుకోవడానికి. సో కానీ మనం చూస్తాం ప్రభుపాదుల వారు తన జీవితంలో ఆఖరి క్షణం వరకు ప్రచారం చేశారు. ఎందుకంటే ఆయన చూశారు అది అవసరం ఉంది. ఎందుకంటే ఆ సమయంలో అందరూ ఎక్కువ సంవత్సరాలు అవ్వలేదు భక్తిలోకి వచ్చి. సో ఆయన చూశారు, ఆ అవసరాన్ని గ్రహించి ప్రభుపాదుల వారు చూశారు. ప్రభుపాదుల వారి కోరికను ఇక్కడ వ్యక్తం చేసినా కానీ ప్రభుపాదుల వారు ప్రచారం లాస్ట్ క్షణం వరకు చేశారు. సో మనకు ప్రభుపాదుల వారు చెప్పేది ఏంటంటే ఈ తాత్పర్యం ద్వారా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కృష్ణ భావనామృతంలో ఉన్న ఇస్కాన్లో ఉన్న ప్రతి మెంబరు కూడా ఏదో విధంగా ప్రచారంలో సహాయం చేయాలి, లేకపోతే ప్రచారం చేయాలి. ఈ యొక్క కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. హిత్వా గృహాన్ సుతాన్ భోగాన్ వైదర్భీమదిరేక్షణ అన్వధావత పాండ్యేశం జ్యోత్స్నేవా రజనీకరం. సో ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, ఎలాగైతే చంద్రుడి యొక్క కాంతి చంద్రుడితో పాటే ప్రయాణిస్తుందో, రాత్రిపూట మీరు చూస్తారు కదా ఆకాశంలో చంద్రుడు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్తుంటాడు, ఆ చంద్రుడితో పాటే చంద్రుడి కాంతి కూడా వెళ్తుంది. అలాగే ఎప్పుడైతే మలయధ్వజ ఈ కులాచల అనే ప్రదేశంలో నిర్జన భజన చేసుకోవడానికి వెళ్ళిపోయాడో తక్షణమే ఆయనతో పాటు ఆయన భార్య ఎవరు? వైదర్భి. సో అంటే పూర్వజన్మలో. సో వైదర్భి కూడా ఆమె కూడా ఆయన్ని అనుసరిస్తూ ఆయన వెనకాలే అన్ని సుఖాల్ని అంటే రాజమహలు, రాజ్యము, పరివారము, పిల్లలు వీళ్ళందరినీ వదిలేసి ఆమె కూడా ఈ యొక్క మలయధ్వజ రాజుతో పాటే ఎలాగైతే చంద్రుడితో పాటు చంద్రుడి యొక్క కాంతి కూడా ఆయనతో పాటు ప్రయాణిస్తుందో అలాగే మలయధ్వజ వెనకే ఆయన భార్య వైదర్భి కూడా వెళ్ళిపోయిందంట అకులాచల ప్రదేశానికి నిర్జన భజనలో ఆయనకు సహాయం చేయడానికి. సో ఇది వానప్రస్థ యొక్క స్థాయిలో ఏం జరుగుతుందంటే ఇలా భర్తతో పాటు ఆయనను అనుసరించి భార్య కూడా ఆయనతో పాటే వెళ్ళిపోతుందంట వానప్రస్థలో. అలాగే ఎప్పుడైతే గురువు కూడా ఇలా నిర్జన భజన చేసుకోవడానికి ఇప్పుడు ఆయన నిర్ణయించుకొని ఆయన జీవితంలోని ఆఖరి రోజుల్లో ఇప్పుడు నిర్జన భజన చేసుకోవడానికి వెళ్ళిపోతాడో ఆ సమయంలో కొంతమంది శిష్యులు ఎవరైతే చాలా అడ్వాన్స్ అయిన వాళ్ళు ఉన్నారో, చాలా ఉన్నతమైన ఉత్తమ శిష్యులు ఉన్నారో భక్తిలో, వాళ్ళు అలా ఆ యొక్క గురువుని సేవ చేసుకోవడానికి నిర్జన భజనలో ఆయనకు సేవ చేయడానికని ఆయనతో పాటు వెళ్ళిపోతారంట. సో అందుకనే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇలా మనము కూడా ఎక్కువగా మన సంసారము ఇంకా భౌతిక విషయాల పట్ల ఆసక్తిని పెంచుకోకుండా గురువు యొక్క సేవలో మనం నిమగ్నం అవ్వాలి. ఈ యొక్క సమాజము, ఈ యొక్క భౌతిక సుఖము, వీటిని మనము భౌతిక సంబంధాలని వదిలేసి భగవంతుడు ఇంకా గురువు యొక్క సేవలో మనం నిమగ్నమైపోవాలనే విషయాన్ని ఇక్కడ ప్రభుపాదుల ద్వారా తెలియజేస్తున్నారు అన్నమాట. ఇక్కడ రాస్తున్నారు గురువాష్టకంలో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ రాశారేమి, యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో. అంతేనా? భగవంతుడిని మీరు సంతృప్తిపరచాలంటే మీరు గురువుని సంతృప్తిపరచడం ద్వారా భగవంతుడిని సంతృప్తిపరచవచ్చు. ఈ విధంగా ఒక శిష్యుడు ఎప్పుడు తన గురువుకి సేవ చేసుకోవడం గురించి ఆలోచించాలి. అలా ఆలోచించి సేవ చేసుకుంటే అతను కృష్ణ భావనామృతంలో ఎంతో బాగా ఉన్నతి సాధిస్తాడంట. సో ఈ విధంగా ఎప్పుడైనా మీకు అవకాశం దొరికినప్పుడు ఇలా భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడైన గురువుని కూడా మనము సేవించాలి. సో తద్వారా మనము భక్తిలో ఉన్నత స్థాయికి చేరుకోగలము. ఇక్కడ ఇంకొక శబ్దం రాశారు, అంటే ఒక శబ్దం ఉంది ఒక శ్లోకంలో, మదిరేక్షణ అని. మదిర తాగినప్పుడు మత్తు వచ్చేస్తుంది. అలాగే దీని అర్థం ఏంటంటే జీవ గోస్వామి ఆయన సందర్భంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు,
ఒకవేళ ఎవరి అయినా సరే కళ్ళు వాళ్ళు ఒక్కసారి భగవంతుడిని మందిరంలో ఆయన యొక్క విగ్రహాన్ని రూపాన్ని దర్శించుకోవడానికి వాళ్ళకు మత్తు వచ్చేసింది అనుకోండి, అంటే వాళ్ళు నిమగ్నం అయిపోయారు, మత్తెక్కిపోయింది అనుకోండి వాళ్ళకి. సో భగవంతుడి దర్శనాన్ని చూసుకొని అంటే అది చాలా ఉన్నతమైన స్థాయిలో ఆ భక్తుడు ఉన్నాడనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా అలా భగవంతుడి రూపాన్ని చూసి ముగ్ధుడైపోవడం, నిమగ్నం అయిపోవడం, భగవంతుడి యొక్క రూపాన్ని సౌందర్యాన్ని చూసి మన కళ్ళ ద్వారా నిమగ్నం అయిపోవడం, మత్తెక్కిపోవడం అనేది సాధారణమైన విషయం కాదు. మనం భగవంతుడిని దర్శించుకోవడానికి వెళ్తాము, ఎంతసేపు చేసుకుంటాం, 2 నిమిషాలు అలా చూసేసి వెళ్ళిపోతాం అక్కడి నుంచి. ఇంకా తర్వాత మిగతావన్నీ చూస్తాం మందిరంలో. భగవంతుడిని దర్శించుకునేది 2 నిమిషాలే, మందిరంలో దినమంతా గడిపినా కానీ. సో ఎందుకంటే మనకు అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. కానీ ఒక అడ్వాన్స్ భక్తుడు అలా ఎంతోసేపు భగవంతుడిని దర్శించుకొని అందులో నిమగ్నం అయిపోయి దాని ద్వారా నాకు మత్తు వచ్చేస్తుంది అనమాట, ఇంటాక్సికేటింగ్, మత్తెక్కిచ్చేస్తుందంట భగవంతుడి యొక్క రూపమైంది. తత్ర చంద్రవశానామ తామ్రపర్ణీ వటోదక తత్పుణ్యశలిలైర్నిత్యం ఉభయత్తరాత్మనో మృజన్ కందాష్టిభిర్మూలఫలై పుష్పపర్ణై స్తృణోదకై వర్తమాన శణైర్గాత్ర కర్షణం తప ఆస్థితః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ కులాచల ప్రాంతంలో అక్కడ ఎంతో మంచి నదులు ఉన్నాయంట. మంచి నదుల పుణ్యనదుల పేర్లు ఇక్కడ ఇచ్చారు, చంద్రవాస, తామ్రపార్ణి, వటోదక అని. ఇప్పుడు మలయధ్వజ ఈ యొక్క పుణ్యనదుల్లో ఆయన రెగ్యులర్గా ప్రతిరోజు స్నానం చేసుకునేవాడంట. అక్కడ ఈ విధంగా తాను శుద్ధపరచుకునేవాడు, బహిరంగ అంతరంగా 2 విధాలుగా ఆయన శుభ్రపరచుకొని ఆ తర్వాత అలా స్నానం చేసిన తర్వాత అక్కడ లభించే ఆ ఫలాలు, పువ్వులు, ఇలాంటి అక్కడ ఆకులు, ఇలాంటి రూట్స్, ఫ్రూట్స్ అక్కడ ఇవే ఇంకా ఏం లభిస్తాయి అక్కడ మన ఇవన్నీ కూడా మనకు అడవిలో లభించేవి. అలాంటివి సేవించి అక్కడ మన నదుల్లోంచి నీళ్లు తాగి ఆయన కఠోరమైన తపస్సులు చేశాడంట. అలా తపస్సులు చేసి ఆయన బక్క చిక్కిపోయాడంట మొత్తం. అదే ఇక్కడ చెప్తున్నారు, ఇలా మొత్తం బక్కగా అయిపోయాడని. సో ఇక్కడ కొన్ని విషయాలు మళ్ళీ ప్రభుపాల ద్వారా తాత్పర్యంలో రాస్తున్నారు. ఏంటంటే మనము ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పొచ్చు, మనము కృష్ణ భావనామృతంలో ముందుకు వెళ్ళాలి, ప్రయాణించాలి అంటే మనం మన యొక్క శరీరం యొక్క వెయిట్ని కూడా కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలంట. ఒకవేళ ఒక వ్యక్తి బాగా లావుగా ఎక్కేసాడు అనుకోండి, అంటే మనం అర్థం చేసుకోవచ్చు అతను ఇంకా అంటే ఆధ్యాత్మికంగా పెద్దగా ప్రగతి ఏమీ సాధించట్లేదండి, పెరిగిపోతున్నాడు, శరీరం మాత్రం పెరిగిపోతుంది సమయానుసారంగా భక్తిలో. సో అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్పేవారంట, ఎవరైతే ఆయన శిష్యులు ఎవరైతే బాగా లావుగా ఉండేవాళ్ళో వాళ్ళని బాగా దండించేవారు, అంటే బాగా వాళ్ళని తిట్టేవారు అనమాట, క్రిటిసైజ్ చేసేవారని చెప్తున్నారు. ఉద్దేశం ఏంటంటే మీరు కృష్ణ భావనామృతంలో ఉన్నప్పుడు అలా జస్ట్ శరీరాన్ని పెంచుకోవడానికి తింటూనే కూర్చోకూడదు అనమాట. ఎందుకంటే మనం తినడానికి జీవించట్లేదు కదా, జీవించడానికి మనం భక్తి చేసుకోవడానికి ప్రసాదాన్ని గ్రహిస్తున్నాం. సో ఆ విషయాన్ని అర్థం చేసుకొని అలా చెప్తున్నారన్నమాట. మామూలుగా అయితే ముందు కాలంలో అయితే భక్తులందరూ కూడా అడవుల్లోకి ఇలా ఇప్పుడు మలయధ్వజ వెళ్ళినట్టు అడవులకు, కోనలకు వెళ్ళి అక్కడ లేకపోతే తీర్థ స్థలాల్లోకి వెళ్ళి అక్కడ కఠోరమైన తపస్సులు చేసి వీళ్ళ భక్తి చేసుకునేవారు. అది ఈ కాలంలో సంభవం కాదు, అది కూడా చెప్తున్నారు ప్రభుపాల ద్వారా. అందుకనే మనం ఏం చేయాలంటే ప్రసాదాన్ని గ్రహించాలి, తినొద్దని చెప్పట్లేదు, ఎంత అవసరం మనకి అంత ప్రసాదాన్ని గ్రహించాలి అనే విషయాన్ని చెప్తున్నారు. అంతేకాకుండా మనకు వైష్ణవ క్యాలెండర్లో ఏకాదశి ఉంటుంది, ఆ ఏకాదశి రోజు ఉపవాసం చేయాలి. అలాగే కొన్ని తిథులు ఉంటాయి, జన్మాష్టమి, రాధాష్టమి, గౌర పూర్ణిమ, ఇలా ఎన్నో భగవంతుడి యొక్క అవతారాల యొక్క తిథులు ఉంటాయి. అవతారం తీసుకున్న రోజులో ఆ యొక్క తిథులు, లేకపోతే మన ఆచార్యులు, గురువులు వాళ్ళు అవతరించిన లేకపోతే భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోయిన తిథులు ఉంటాయి. అలా కొన్ని తిథుల్లో మనము ఉపవాసం చేయాల్సి వస్తుంది, ఫాస్టింగ్ చేయాల్సి వస్తుంది. సో ఆ రోజు పాటించాలి మనం. ఇవన్నీ ఎందుకు, ఇన్ని ఉపవాసాలు ఎందుకు పెట్టారంటే ఇక్కడ ప్రభుపాల ద్వారా చాలా క్లియర్గా రాస్తున్నారు తాత్పర్యంలో. ఆల్ ఆఫ్ దిస్ ఆర్ మెంట్ టు డిక్రీజ్ ద ఫ్యాట్ విత్ ఇన్ ద బాడీ. ఒంట్లో ఉన్న కొవ్వును కరిగించడానికంట.
మన ఒంట్లో కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది లేకపోతే. సో మధ్యలో మీరు ఇలా ఉపవాసాలు చేస్తే శరీరంలో ఉన్న కొవ్వు అంతా కరిగిపోతుంది. అలా కొవ్వు కరిగిపోతే అప్పుడు ఏమవుతుందంటే శరీరం కొంచెం తేలికగా అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనము నిద్ర కొంచెం తక్కువ సమయం నిద్రపోతాము. ఇంకా అవసరం ఉన్న దానికన్నా ఇంకా చాలా అలసట, ఇంకా చాలా లేజినెస్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయంట. సో మనం బాగా యాక్టివ్గా ఇంకా తక్కువ సమయం నిద్రపోయి ఇలా అవసరమున్నంత ఆహారాన్ని, ప్రసాదాన్ని గ్రహించి మనము ఎంతో చక్కగా భగవంతుడికి సేవ చేసుకోవచ్చు, భక్తి చేసుకోవచ్చు. లేకపోతే ఇలా ఎక్కువగా తినేసారనుకోండి, ఫిర్ ఎక్కువసేపు పడుకోవాల్సి వస్తుంది దాన్ని జీర్ణించుకోవడానికి కూడా. సో ఆ విధంగా ఒక వ్యక్తి లావుగా, అలసటగా, లేజీగా, బద్ధకంగా తయారవుతాడంట. భక్తులు అయ్యి కూడా ఇలా అవ్వచ్చు అని చెప్తున్నారు. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క మనిషి యొక్క జీవితం తపస్సు చేయడానికే ఈ మనిషి జీవితం ఉంది. తపస్సు అంటే ఏంటి? ముఖ్యంగా మన ఇంద్రియాలని నియంత్రించుకోవడం, అంటే ముఖ్యంగా మన ఈ యొక్క కామవాసనను నియంత్రించడం. దాన్ని ఎలా నియంత్రిస్తామంటే ఆహారాన్ని నియంత్రించుకొని, ఎంత ఆహారం తీసుకుంటాం దాంట్లో నియంత్రణ ఉండాలి మనకి. సో ఈ విధంగా అప్పుడు మనం ఎంతో సమయాన్ని ఆధ్యాత్మిక కార్యాల కోసం మనము వినియోగించుకోవడానికి మన దగ్గర చాలా సమయం ఉంటుంది. లేకపోతే సమయమే ఉండదు. తినడంలో, పడుకోవడంలోనే సమయం అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ తినడం, ఎక్కువ పడుకోవడం, తర్వాత బద్ధకంగా ఉండడం, తర్వాత రకరకాల రోగాల పాలవడం. సో దీని నుంచి మనకు ముక్తి లభిస్తుంది. ఇంకా మనకి ఎంతో సమయం లభిస్తుంది భగవంతుడికి సేవ చేసుకోవడానికి. ఈ విధంగా ఈ యొక్క తపస్సుల ద్వారా మనము బహిరంగంగా, అంతరంగికంగా ఎంతో శుద్ధమవుతామంట. ఈ విధంగా మనస్సు, శరీరం కూడా శుద్ధమవుతాయని చెప్తున్నారు. అందుకే తపస్సులు మనకు అవసరం. సో మనం ఎంత తపస్సులు చేసుకోవాలో ఇక్కడ మనకు చెప్పారు. మలయధ్వజ చేసినన్ని తపస్సులు మనం చేయలేం. శీతోష్ణవాత వర్షాని క్షుత్పిపాసే ప్రియా ప్రియే సుఖ దుఃఖే ఇతి ద్వంద్వాన్ని అజయత్ సమదర్శన. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇలా ఎంతో తపస్సు చేసడం ద్వారా ఈ మలయధ్వజ యొక్క శరీరము, మనస్సు ఇప్పుడు సంపూర్ణంగా ఈ ద్వంద్వాలకు, అంటే ద్వంద్వాలంటే చలి, వేడి, సుఖము, దుఃఖము, గాలి, వాన, ఆకలి, దాహము, ఇంకా మనకి ఇది బాగుంటుంది, బాగోలేదు, ఇలాంటివన్నిటికీ అతీతంగా అయిపోయాడంట. వీటన్నిటిని కూడా జయించేశాడంట. అంటే వీటి ద్వారా ఇంకా అతను విచలితం అవ్వట్లేదు. అవునా? అంటే చలి పెరిగిపోగానే అతను విచలితం అయిపోవట్లేదు. అతని భక్తి ఇప్పుడు ఎంత తపస్సులు చేసడం ద్వారా అతని శరీరం, మనసు ఎలా మారిపోయిందంటే వీటన్నిటికీ అతీతంగా మారిపోయాడంట. ఇవన్నీ కూడా అతన్ని ఏమీ డిస్టర్బ్ చేయలేకపోతున్నాయి ఇప్పుడు. సో ఇవన్నిటిని కూడా అతను ఇప్పుడు సహించగలుగుతున్నాడు. ఇవన్నీ ద్వంద్వాలని సహించగలుగుతున్నాడు. అందుకే అర్జునుడికి కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. అవునా? శీతోష్ణో సుఖదుఃఖత ఆగమాపాయనో నిత్య స్థాం స్థితిక్షస్వ భారత. ఓ అర్జున, ఇవన్నిటిని నువ్వు సహించాలి. సుఖ దుఃఖాలు, ఇంకా ఈ యొక్క గాలి, వాన, ఎండ, ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి జీవితంలో. వీటిని నువ్వు సహించడం నేర్చుకో. ఎలా సహించాలి? అప్పుడు 3 గుణాలకు అతీతంగా నువ్వు వెళ్ళాలి. అప్పుడే సహించుకోరు. అది ఎలా అవుతుంది? భక్తి చేసుకుంటే. సో ఇక్కడ మనకు అవే విషయాలు చెప్తున్నారు అన్నమాట. కానీ ఇప్పుడు మళ్ళీ కూడా ప్రభుపాల్ వారు స్పష్టంగా చేస్తున్నారు మనకి, ఈయన చేసినట్టు తపస్సులు ఇప్పుడు ఎవరు హిమాలయాలకు కానీ, కులాచల ప్రదేశాలకు వెళ్ళి, అలా అడవుల్లోకి వెళ్ళి, నదుల దగ్గర నివసిస్తూ నీళ్లు తాగేసి, పూలు పళ్ళు తినేసి ఇలా బతికేయడం చాలామందికి ఇలా మొత్తం అన్నీ వదిలేసి వనానికి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. ఇన్ని గొప్ప తపస్సులు చేయడం సాధ్యం కాదు. ఎందుకంటున్నారంటే ఇప్పుడు తర్వాత చెప్తారు, ఇంకా తపస్సులు ఇంకా చాలా కఠోరంగా చేస్తాడు, ఎన్నో సంవత్సరాలు చేస్తాడు. అవన్నీ కూడా మనకు సంభవం కాదు. అందుకనే మనకు కృష్ణుడు చెప్పాడు, నువ్వు భక్తి యోగ చేసుకో. ఈ భక్తి యోగ ద్వారా నువ్వు ఈ 3 గుణాలకు అతీతంగా మారగలవు. ఇంత కఠోర తపస్సులు చేసే నువ్వు అతీతంగా మారాల్సిన అవసరం లేదు. కానీ కృష్ణ భక్తిలో కూడా కొంచెం తపస్సు అనేది ఉంటుంది. అంత మాత్రం అయితే చేయాలి మీరు. అదే ఉద్దేశం అన్నమాట ఇక్కడ. సో ఈ విధంగా భక్తి చేసుకోవడం ద్వారా 3 గుణాలకు నువ్వు అతీతం కాగలవు. మాం చయ్యో వ్యభిచారేణ
భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. నువ్వు ఇలా భక్తి చేసుకొని కూడా 3 గుణాలకు అతీతమై బ్రహ్మభూత స్థాయికి నువ్వు చేరుకోవచ్చు, ఆధ్యాత్మిక స్థాయికి నువ్వు చేరుకోవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా ఎవరైనా సరే ఎంతో నిజాయితీతో సిన్సియర్గా ఎవరైతే భక్తి యోగ చేసుకుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు పతనం అయ్యే అవకాశం లేదు. ఒకవేళ వాళ్ళు యాక్సిడెంటల్లీ పతనం అయిపోయినా అది టెంపరీ మాత్రమే, కొంచెం సేమ్ వరకు తాత్కాలికంగా ఆ యొక్క ప్రగతి అనేది ఆగిపోతుంది. అంతేకాని మళ్ళీ అవకాశం దొరికినప్పుడు, మళ్ళీ మంచి శరీరం, మంచి సమయం దొరికినప్పుడు, మంచి పరిస్థితులు వచ్చినప్పుడు మళ్ళీ భక్తి మొదలవుతుంది. అక్కడ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే కంటిన్యూ అయిపోతుంది. అందుకనే ఇక్కడ చెప్పింది ఏంటంటే, ఇలా ఎవరైనా సరే నిజాయితీగా భక్తి చేసుకుంటే అందులో ఎప్పుడూ లాస్ లేదు. తపస విద్యయా పక్వ కషాయో నియమైర్యమై యుయుజే బ్రాహ్మణ్యాత్మానం విజితాక్షణిలాశయ. ఈ విధంగా ఎన్నో కఠోర తపస్సులు ఆయన చేసుకుంటూ భగవంతుడిని ఆరాధించుకుంటున్నాడంట. ఈ మలయధ్వజ రాజు ఈ విధంగా తన ఇంద్రియాల్ని జయించాడు. ఇంకా తన ఈ యొక్క మొత్తం ప్రాణము, చేతన అన్నిటిపైన అతను ఇప్పుడు నియంత్రణ సాధించాడు. తద్వారా అతను సంపూర్ణంగా ఈ కృష్ణుడిపైనే తన యొక్క ధ్యానాన్ని కేంద్రీకరించగలిగాడంట. ఇక్కడ ఆ విషయాన్ని చెప్తున్నారు. ఆస్తే స్థానుర్ ఇవైకర్త్ర దివ్యం వర్షశతం స్థిర వాసుదేవే భగవతి నాణ్యద్వేదో వహన్ రతిం. ఇక్కడ చూడండి, మళ్ళీ స్పష్టంగా వాసుదేవే భగవతి అంటే ఎవరండి? ఆ భగవంతుడు వాసుదేవుడు అంటే శ్రీకృష్ణుడు. సో ఈ విధముగా ఆయన 100 సంవత్సరాలు, మనిషి కాలం ప్రకారం కాదు, దేవతా సంవత్సరాలు, దేవతల యొక్క కాలమానం ప్రకారం ఆయన 100 సంవత్సరాలు ఇటువంటి కఠోరమైన తపస్సులు చేశాడంట. ఇలా భగవంతుడి పైన ధ్యానం చేసుకున్న తర్వాత అతనికి భగవంతుడి పైన అసలైన శుద్ధ భక్తి ఆసక్తి, ఇప్పటివరకు ఆయన ఎంతో ప్రయత్నించి కష్టపడి సాధన చేస్తున్నాడు కఠోర తపస్సుల ద్వారా. ఇప్పుడు అతనికి భగవంతుడి పైన ఏ ప్రేమ ఆసక్తి అయితే ఉత్పన్నమవ్వాలో అది ఉత్పన్నమైంది, ఆసక్తి భగవంతుడి పైన. ఇప్పుడు సంపూర్ణంగా ఇప్పుడు భగవంతుడి ధ్యానంలో అతను ఫిక్స్ అయిపోయాడు. సో మనం వింటాము భగవద్గీతలో, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. ఇలా ఒక వ్యక్తి ఎన్నో జన్మల తర్వాత శ్రీకృష్ణుడే భగవంతుడు, పరమేశ్వరుడు అని అర్థం చేసుకొని ఆయన్ని భజన చేసుకోవడం, ఆయన పూజించుకునే వాళ్ళు చాలా అరుదు. అలా దానికి ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత ఒక వ్యక్తి ఆ స్థాయికి వస్తాడు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు, ఈయన ఎంతకాలం తపస్సు చేసిన తర్వాత ఆ స్థాయికి వచ్చాడు. 100 దేవతా సంవత్సరాలు. ఒక్క దేవతా సంవత్సరం అంటే వాళ్ళు ఒక్కరోజు మనకు 6 నెలలు ఇక్కడ. సో 100 దేవతా సంవత్సరాలంటే అది 36,000 సంవత్సరాలు. ఇన్ని వేల సంవత్సరాలు నువ్వు భగవంతుడికి సాధన చేసుకుంటే అప్పుడు నీకు భగవంతుడి పైన ఆసక్తి, ప్రేమ లభిస్తుందంటే, శుద్ధ భక్తి లభిస్తుందంటే భగవంతుడి పట్ల, దానికి ఎన్నో జన్మలు ఎత్తాల్సిందే కదా ఇప్పుడున్న కాలమానం ప్రకారం, కలియుగంలో ఉన్న వ్యక్తుల యొక్క కాలమానం ప్రకారం. సో అదే ఈ విధంగా మనకు రుజువవుతుంది ఈ విషయం అనేది ప్రభుపాల్ వారు తెలియజేస్తున్నారు. సో కృష్ణ భక్తి కైలే సర్వ కర్మకృత హై. సో ఈ విధంగా ఎవరైనా వ్యక్తి ఇలా ఈ యొక్క స్థాయికి వచ్చి అర్థం చేసుకొని కృష్ణ భక్తి చేసుకుంటే సరిపోతుంది, ఇంకా ఏమీ అవసరం లేదు. అన్ని కర్మలు ఇంకా అన్నీ చేసినట్టే, మనం అన్ని యజ్ఞాలు, అన్ని హోమాలు, అన్ని వ్రతాలు, అన్ని తపస్సులు, అన్ని కర్మలు, అన్ని పూజలు అన్నీ అయిపోయాయి నువ్వు కృష్ణ భక్తి ఒక్కటి చేసుకోవడం ద్వారా, ఇంకా వేరే ఏం అవసరం లేదు అనే విషయాన్ని చైతన్య మహాప్రభు మనకి చెప్తున్నాడు. సో ఈ విధంగా ఇప్పుడు మలయధ్వజ రాజు సంపూర్ణంగా ఇప్పుడు భగవంతుడి పట్ల ఆసక్తి పొంది, అంటే ఉన్నతమైన స్థాయికి చేరుకున్నాడు భక్తిలో. ఇప్పుడు శుద్ధ భక్తుడి స్థాయికి అయిపోయాడు. శుద్ధ భక్తి ఆల్రెడీ శుద్ధ భక్తి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకు ఆసక్తి కూడా లభించేసింది, అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయాడు భక్తిలో. భగవంతుడి పైన ఆయన ధ్యానం ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. సవ్యాపకత్తయాత్మానం వ్యతిరిక్తత్తయాత్మని విద్వాన్ స్వప్న ఇవామర్ష సాక్షిణం విరరామ. ఏం చెప్తున్నారంటే ఇక్కడ మలయధ్వజ రాజు ఈ విధంగా ఇప్పుడు అతను ఏ స్థాయికి చేరుకున్నాడంటే చాలా అద్భుతమైన విషయం అండి. సో ఉన్నత స్థాయిలో ఏం జరుగుతుంది,
ఉన్నత స్థాయికి, ఎలాంటి స్థాయికి చేరుకున్నాడు అంటే ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాడు స్పష్టంగా. ఆత్మ పరమాత్మ రెండిటికి భేదాన్ని అతను స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతున్నాడు, అతను చూడగలుగుతున్నాడు. యాక్చువల్లీ ఆత్మ కూడా ఉంది, పరమాత్మ ప్రతి ఒక్కరి హృదయంలో ఉంది, నా హృదయంలో నా ఆత్మ ఉందనే విషయాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాడు. ఈ విధమైన సరైన జ్ఞానం అర్థం చేసుకున్నాడు. నేను ఈ దేహాన్ని కాదు, ఈ దేహం వేరు, ఆత్మ వేరు, పరమాత్మ వేరు, ఈ మూడింటికి తేడా, మూడింటికి సంబంధం అర్థం చేసుకోగలిగాడు. తద్వారా ఇప్పుడు అతను సరైన జ్ఞానం అతను పొందాడు. సాక్షాత్కారమైంది ఈ జ్ఞానం అంతా కూడా. మనం వింటున్నాం ఈ జ్ఞానం గురించి, కానీ ఆయనకు సాక్షాత్కారం అయిపోయింది. అదేంటో కూడా మనం చూద్దాం నెక్స్ట్. ఇప్పుడు మామూలుగా ఇది మీరు అనుకోవచ్చు ఇందులో పెద్ద విశేషం ఏందని. విశేషం ఏంటంటే ఇప్పుడు శంకర సిద్ధాంతం ఉంది, శంకరాచార్య, ఆది శంకరాచార్యులు పుట్టిన సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే వాళ్ళ మార్గంలో వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ఆత్మ పరమాత్మ అంతా ఒకటే, ఆత్మ పరమాత్మ అంతా ఒకటే. మోక్షం అంటే ఆత్మ పరమాత్మలో కలిసిపోవడం, ఇది వాళ్ళ సిద్ధాంతం. కానీ ఇది తప్పుడు సిద్ధాంతం అని ఇక్కడ ప్రభుపాద వారు స్పష్టంగా రాస్తున్నారు తాత్పర్యంలో. అలాగే బుద్ధిస్ట్, బౌద్ధ మతస్థులు ఉంటారు కదా, వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే ఆత్మ అంటే ఏం లేదు, మృత్యు తర్వాత అంతా సమాప్తం, అంతా శూన్యం. సో వాళ్ళని శూన్యవాదులు అంటారు అందుకే. ఓకే, సో ఈ బౌద్ధ మతస్థులు ఇంకా ఈ యొక్క శంకరాచార్యులు యొక్క అనుచరులు వీళ్ళందరూ కూడా వీళ్ళ సరైన సిద్ధాంతం వాళ్ళ దగ్గర లేదు, ఈ సరైన జ్ఞానమే లేదు వాళ్ళ దగ్గర, ఈ స్పష్టతనే లేదు. ఆత్మ పరమాత్మ శరీరానికి సరైన తేడానే వాళ్ళకి తెలియదు. ఇంకా సాధారణ ప్రజలకైతే ఏ జ్ఞానము లేదు. సో ఈ విషయాన్ని మనకు భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తారు కదా, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తత్ జ్ఞానం మతం మమ. సో భారత, నువ్వు అర్థం చేసుకో, ప్రతి ఒక్క ఇద్దరు క్షేత్రజ్ఞులు ఉన్నారు ప్రతి శరీరంలో. నువ్వు కూడా క్షేత్రజ్ఞ, ఈ శరీరం గురించి నీకు తెలుసు, నువ్వు కూడా ఈ శరీరంలో ఉన్నావు, నీకు కూడా ఈ శరీరం గురించి తెలుసు. నువ్వు కాకుండా నేను కూడా ఉంటాను, నాకు కూడా నీ శరీరం గురించి సంపూర్ణంగా తెలుసు. నీ శరీరమే కాదు, ప్రతి ఒక్కరి శరీరంలో ఉంటావు, నాకు ప్రతి ఒక్క శరీరం గురించి తెలుసు. సో ఈ విధంగా శరీరము, ఆత్మ, పరమాత్మ గురించి మనకు ఇదే విషయం మనకి చాలా చక్కగా మనకి భగవద్గీతలో తెలియజేశారు. సో నెక్స్ట్ 41వ శ్లోకం. సాక్షాత్ భగవతోక్తేన గురుణా హరినా నృప విశుద్ధ జ్ఞానదీపేన స్ఫురతా విశ్వతో ముఖం. ఈ విధంగా మలధ్వజ అతను ఈ సరైన జ్ఞానాన్ని ఇప్పుడు పొందిన తర్వాత, శుద్ధమైన స్థాయికి చేరుకున్న తర్వాత, ఈ సమయంలో ఈ స్థాయికి చేరుకున్న ఉన్నతమైన శుద్ధమైన స్థాయిగా చేరుకున్న తర్వాత భగవంతుడు ఆయనకి స్వయంగా శిక్షణలు ఇచ్చాడంట. ఇప్పుడు భగవంతుడు ఆయనకి నేరుగా శిక్షణలను ఇచ్చాడు. తద్వారా ఇప్పుడు ఆయన దివ్య జ్ఞానంతో ఆయన సంపూర్ణంగా ప్రకాశితమైపోయాడు. ఇప్పుడు ఆయనకు అన్ని విషయాలు, అన్ని యాంగిల్స్ నుంచి, అన్ని కోణాల నుంచి అన్ని విషయాల్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతున్నాడంట. ఎందుకంటే భగవంతుడు ఆయనకి దివ్య జ్ఞానాన్ని ప్రసాదించాడు స్వయంగా. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆ స్థాయికి చేరుకున్నాడు. సో ఇదే అనమాట యాక్చువల్లీ భక్తి విధానం. ఇది ముందు సాధన చేసుకుంటే, సాధన భక్తి బాగా చేసుకుంటే అప్పుడు మీరు వైది భక్తి బాగా చేసుకుంటే నెక్స్ట్ రాగానుగ భక్తికి వెళ్ళగలరు. అలా తర్వాత భావ ప్రేమ స్థాయికి వెళ్ళిన తర్వాత అప్పుడు భగవంతుడు సంపూర్ణంగా మీకు డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉంటారు. మీకు డైరెక్ట్గా మీకు హృదయంలోంచి చైత్య గురు. సో మనం చెప్తాం కదా పరమాత్మ చైత్య గురు హృదయంలో ఉంటాడని. ఆయన మరి మనకేమీ శిక్షణలు ఇవ్వట్లేదు ఎందుకు అంటే ఇప్పుడు మనం ఉండే స్థాయిలో ఆయన నుంచి మనకి ఏం దొరకవు శిక్షణలు. ముందు మనకి ఇప్పుడు బయట ఉన్న శిక్షా గురువు, దీక్షా గురువుల నుంచి మనకు ఏ జ్ఞానం కావాలో అది లభిస్తుంది. అలా లభించిన జ్ఞానం ద్వారా మనం సాధన భక్తి చేసుకొని ఇలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన తర్వాత, శుద్ధ భక్తులు అయిపోయిన తర్వాత, అప్పుడు చైత్య గురు మనకి డైరెక్ట్గా, పరమాత్మ మనకి డైరెక్ట్గా చెప్తాడు నువ్వు ఏం చేయాలి, ఇంకా ఏంటి సరైనది అని. అన్ని విషయాలు మనకు డైరెక్ట్గా పరమాత్మ చెప్పేది. అప్పుడు ఒక్కొక్కసారి చాలామంది అనుకుంటారు నాకు ఏ గురువు అవసరం లేదు, పరమాత్మ ఉన్నాడు కదా ఆయన చెప్తాడు. ఎవరండి మీకు చెప్పారంటే పరమాత్మ చెప్పారంటారు. సో ఇలా పరమాత్మ కొత్తగా భక్తిలో మొదలుపెట్టిన వాళ్ళకి, కనిష్ట స్థాయిలో ఉన్న భక్తులందరికీ పరమాత్మ డైరెక్షన్ ఇవ్వరు. ఆయన డైరెక్షన్ ఓన్లీ అడ్వాన్స్ డివోటీస్కి మాత్రమే ఇస్తారు, శుద్ధ భక్తులకు మాత్రమే. సో మన అందరికీ మనం ఎక్కడి నుంచి డైరెక్షన్ తీసుకోవాలంటే గురువు, సాధు, శాస్త్రాల నుంచి మనము డైరెక్షను, జ్ఞానాన్ని పొందాలి. ఇక్కడ అందుకనే భగవద్గీతలో ఇలా అన్నారు కదా, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే. సో ఈ విధంగా ఎవరైనా సరే
భక్తి చేసుకుంటూ ఉన్నప్పుడు భగవంతుడు మీకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఎలాంటి భక్తి అండి? ప్రీతిపూర్వకమైన భక్తి. అంటే మీరు అప్పటికి భగవంతుడి పట్ల ఆసక్తి లభించి ప్రేమతో భక్తి చేసుకోవాలి. అంటే ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన తర్వాత తేషాం సతతయుక్తానాం, అలా మొత్తం నిమగ్నం అయిపోయి 24 గంటలు మీరు ఎప్పుడు ప్రేమతో భగవంతుడు భక్తి చేసుకుంటూ ఉంటారో అప్పుడు భగవంతుడు మీకు డైరెక్ట్గా, పరమాత్ముడు మీకు డైరెక్ట్గా చైత్య గురు రూపంలో మీకు ఆదేశాలు ఇస్తాడు, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, మీతో సంభాషిస్తారు. సో అది చాలా అడ్వాన్స్ స్టేజ్. మీరు ప్రీతిపూర్వకంగా భక్తి చేసుకున్నప్పుడు అది చాలా అడ్వాన్స్ స్టేజ్లో మనం చేసుకుంటాం. సో లాస్ట్ శ్లోకం ఈరోజు ముగిద్దాం దీంతో. పరే బ్రహ్మణి చాత్మానం పరం బ్రహ్మ తదాత్మని వీక్షమాణు విహాయక్షాం అస్మాద్ ఉపరరామో. మలయధ్వజ, ఈ విధంగా పరమాత్మ తన పక్కనే, ఆత్మ పరమాత్మ రెండు పక్కపక్కనే ఉన్నాయి హృదయంలో అనే విషయాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాడంట. పరమాత్మ నా పక్కనే కూర్చొని ఉన్నాడు అనే విషయాన్ని హృదయంలో అతను చూడగలుగుతున్నాడు, అతనికి సాక్షాత్కారం అయిపోయింది. సో ఈ విధంగా ఇప్పుడు అతను పరమాత్మకి అతనికి ఒకటే ఉద్దేశం. ఇప్పుడు అతనికి వేరే ఉద్దేశం ఏం లేదు, వేరే ఇంట్రెస్ట్ ఏం లేదు. పరమాత్మ ఇంట్రెస్టే ఆయన ఇంట్రెస్ట్. సో వాళ్ళిద్దరి ఇంట్రెస్ట్ మధ్యలో ఇంకా భేదాలన్నీ తొలగిపోయాయంట. సో మనం ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఎందుకున్నాము? భగవంతుడు ఒకటి కావాలనుకుంటున్నాడు, మనం ఒకటి కావాలనుకుంటున్నాం, అందుకని ఇక్కడ ఉన్నాం. అందుకే మనకు పరమాత్మ ఇంకా డైరెక్ట్ చేయట్లేదు. ఏ రోజైతే మనం భగవంతుడికి ఏం కావాలో అదే నాకు కావాలి, భగవంతుడు ఏం చేయాలనుకుంటున్నాడో అదే నేను చేస్తాను, నాకు ఇంకా వేరే ఏం అవసరం లేదు అని అనుకున్న రోజు, ఆ స్థాయికి మీరు చేరుకున్నప్పుడు అప్పుడు భగవంతుడు మీకు అలా దర్శనం ఇస్తాడు. పరమాత్మ రూపంలో మీకు డైరెక్ట్గా మార్గదర్శనం కూడా చేస్తారు. అప్పటి వరకు మనము ఇది ప్రాక్టీస్ చేయాలన్నమాట. మనకి ఇష్టం వచ్చినట్టు చేయకుండా మన గురువు చెప్పింది, మన గురువు కావాలనుకో. ఇప్పుడు మనకు భగవంతుడు డైరెక్ట్గా ఇవ్వట్లేదు ఇన్స్ట్రక్షన్, గురువుల ద్వారా ఇస్తున్నాడు. సో గురువుల ద్వారా మనము వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో, వాళ్ళు మనకి ఏం చెప్తున్నారో ఆ ఆదేశాలని సరిగ్గా పాటిస్తే ఇది నేర్చుకోవాలి ముందు మనం. ఇది చాలా ఇంపార్టెంట్ ట్రైనింగ్ అనమాట. శ్లోకాలు నేర్చేసుకొని బుక్కులు కంప్లీట్ చేసేసి లెక్చర్లు వినేస్తే సరిపోదు. సో మనము అలా గురువు సాధుశాస్త్రాల్లో ఉన్న విషయాల్ని మనం పాటించి దాని ప్రకారంగా మనం జీవించడం నేర్చుకొని అలా జీవించడం స్టార్ట్ చేస్తే, ఏ రోజైతే మనము ఇలా మనకి ఇష్టం వచ్చినట్టు చేయకుండా ఓన్లీ గురువు సాధుశాస్త్రాల ప్రకారంగా మన జీవితాన్ని సంపూర్ణంగా జీవించడం మొదలు పెడతాము, అప్పుడు అలా ఒక స్టేజ్ దాటిన తర్వాత అప్పుడు ఇదంతా మనకు డైరెక్ట్గా పరమాత్మ దర్శనం, పరమాత్మ నుంచి సంభాషణ అన్నీ జరుగుతాయి. సో అప్పటి వరకు ప్రాక్టీస్ చేయాలి. సో ఇది మనము ఈరోజు ఇక్కడ ఈ శ్లోకంతో ముగిద్దామంట. దీని తర్వాత అసలు మరి పరమాత్మ భగవంతుడు ఆయనకు శిక్షణలు ఇచ్చాడు అన్నారు కదా, మరి ఏం శిక్షణలు ఇచ్చారు, దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనే విషయాలు రేపు చర్చించుకుందామంట. అప్పటి వరకు సెలవు. సో అందరికీ ధన్యవాదాలు ఎంతో ఓపికగా విన్నందుకు. శిల ప్రభుపాద కీ జై, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, సమవేత గౌర భక్త వృంద కీ జై, నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమానందే హరి హరి బోల్.